నమస్తే. నేను మీ హరిత. డబ్బుల్ని త్వరగా ఆకర్షించాలంటే దానికోసం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక న్యూ మెథడ్ ఉంది అని చెప్తున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. అదేంటో తెలుసుకుందాం. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బుల్ని ఆకర్షించాలంటే ఒక మెథడ్ ఉంది, అది న్యూ మెథడ్ అంటున్నారు. ఏంటది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ఈ సీక్రెట్ మెథడ్ తెలుసుకోవాలనుకుంటే అందరూ కూడా ఒకసారి సీక్రెట్ అని ఏంటండి, సీక్రెట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సీక్రెట్ అండి చాలా గొప్ప రహస్యం అండి. ఆల్మోస్ట్ నేను 19 years రీసెర్చ్ తర్వాత, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పై నేను 19 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను మేడం. 19 సంవత్సరాల నా రీసెర్చ్ తర్వాత నేను తీసుకొచ్చినటువంటి ఒక మెథడ్ మేడం. ఈ మెథడ్ కనుక మీరు అప్లై చేస్తే, సీక్రెట్ అప్లై చేస్తే మనీ వస్తుంది. ఎవరికైతే మనీ కావాలో మనీ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో మనీ. సో ఇక్కడ నేను ఏం చెప్తానండి, ఆ సీక్రెట్ మెథడ్ ఏంటంటే, చూడండి, మనీకి మన దగ్గరికి రావాలి అంటే మన దగ్గర నుంచి ఏదో ఒకటి మనకి ఇవ్వాల్సి ఉంటుంది. లా ఆఫ్ గివింగ్ అంటారు. అయితే ఏమి ఇస్తారంటే, మన దగ్గర ఏమొచ్చు, మన దగ్గర ఏముంది, ప్రొడక్ట్ ఉందా, సర్వీస్ ఉందా, ఏ మెథడ్ మనం అప్లై చేయడం అన్న ఫాస్ట్గా వస్తుంది అంటే, కే అంటే నోన్ మేడం. అంటే మీరు ఎంతమందికి తెలుసు, అంటే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ కానీ మీరు ఇచ్చే సర్వీసెస్ కానీ ఎంతమందికి తెలుసు, అందులో ఎంతమంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఎల్ అంటే ఏంది, ఎంతమంది లైక్ చేస్తున్నారు మిమ్మల్ని, ఎంతమంది మిమ్మల్ని బిలీవ్ చేస్తారు, అంటే ట్రస్ట్ చేస్తారు, అదే బి. కేఎల్బి అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కేఎల్బి అని టైప్ చేయండి. కేఎల్బి సీక్రెట్ స్టెప్స్ అండి. ఈ 3 స్టెప్స్ కనుక మీకు వచ్చుంటే మీ లైఫ్లో ఏదైనా సాధిస్తారండి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ అయినా కావచ్చు, ఇన్సూరెన్స్ అయినా కావచ్చు, వెల్నెస్ అయినా కావచ్చు, బ్యూటీ పార్లర్ అయినా, బొటిక్ అయినా, ఏది మీరు రన్ చేస్తున్నా కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 3 స్టెప్స్ ఫార్ములా అని తెలిసి ఉండాలి. ఏంటి ఇవన్నీ? కేఎల్బి. కే అంటే నోన్, మన దగ్గర ఇది ఉంది లేదా ఈ ప్రొడక్ట్. ఫస్ట్ కే అంటే నోన్, మీరు ఎంతమంది తెలుసు. ఫస్ట్ థింగ్ ఈజ్ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ లేదా మీ పేరు ఎంతమందికి తెలియాలంటే అంతమంది తెలియాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు ఫాస్ట్గా రీచ్ అవ్వాలనుకున్నా, కోటీశ్వర్లు అవ్వాలన్నా ఈ ప్రిన్సిపల్ కనుక అప్లై చేయండి. మీరు ఫాస్ట్గా మీరు అనుకున్న లక్ష్యాలను కోటీశ్వర్లు అవుతుంటారు. కే నోన్ జోన్ అంటే నువ్వు ఒక 100 మంది తెలుసు, దాన్ని పెంచుకోవాలి. 100 నుంచి 1000, 1000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 2,00,000. అంటే నోన్ జోన్ పెరుగుతున్న కొద్దీ నీకు వచ్చే మనీ అనేది పెరుగుతుంది. ఇంతమంది తెలుసు మేడం అంటే 1,00,000 మంది వరకు మీరు ఎవరో తెలుసు, అంటే ఎంత పాపులర్ అయితే అంత డబ్బు వస్తుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. ఓకే, నోన్ జోన్ అంటారు. ఆ నోన్ జోన్ మనం ఎంత పెంచుకున్న కొద్దీ మనకు మనీ ఫ్లో అనేది ఉంటుంది. ఆ నోన్ జోన్ నుంచి కూడా అందరికి మనం తెలిసిన వాళ్ళందరూ కూడా మనం ఇష్టపడకపోవచ్చు. కొంతమంది ఇష్టపడవచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. ఇష్టపడే వాళ్ళ సంఖ్య పెంచుకోవాలి. ఏంటంటే లైక్, ఎల్ అంటే ఎల్ అంటే లైక్, మనల్ని ఇష్టపడే వాళ్ళు కానీ, ఓకే, మన ప్రొడక్ట్ని ఇష్టపడే వాళ్ళు కానీ లేదా మన సర్వీసెస్ ఇష్టపడే వాళ్ళ సంఖ్య పెంచుకోవాలి. ఇలా రోజు చూస్తూ ఉంటే ఒక రోజుకి ఏమంతా వాళ్ళకు నమ్మకం ఏర్పడుతుంది. బిలీవ్ అంటే నమ్ముతారు, మనల్ని ట్రస్ట్ చేస్తారు. ఎప్పుడైతే ట్రస్టింగ్ జరుగుతుందో మనకు మనీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే 3 సింపుల్ స్టెప్ మేడం. అంటే కే నోన్, నీవు ఎవరు, నీ దగ్గర ఏ ప్రొడక్ట్ ఉంది, నువ్వు ఏ సర్వీస్ ఇస్తున్నావు, ఫస్ట్ ఎంతమంది తెలుసు, ఇట్స్ నోన్ జోన్. మనం నోన్ జోన్ ఎప్పుడు కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఎంతమంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఆ ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అందులో మీ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఎంతమంది బిలీవ్ ఆ ట్రస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టే మనకు మనీ ఫ్లో అవుతుంది. సో మన క్లాస్లోకి రావడం వల్ల ఇలాంటి అన్ని సీక్రెట్స్ కూడా క్లాస్లో చాలా విషయాలు కూడా నేర్పిస్తాం మేడం. అయితే క్లాస్లోకి వచ్చిన తర్వాత ఒక మేజర్ మిరాకిల్ కూడా జరిగిందండి. అది ఏం జరిగిందంటే, క్లాస్లోకి వచ్చి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒకరికి వైబ్రేషన్లో మార్పు రావడం వల్ల వారికి రావాల్సిన అమౌంట్ క్లాస్ అయిపోయిన వెంటనే రావడం జరిగింది మేడం. సో అలాంటి దాన్ని మనం ఒక ఫీడ్బ్యాక్ చూద్దాం. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ ఉంది చూడండి. సార్ ఇప్పుడే ఈ అకౌంట్లో 50,000 రూపీస్ వచ్చాయి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ యూనివర్స్. అందరూ ఎక్కువ డబ్బు గురించే మెసేజ్ చేస్తున్నారు అందరండి. ఎందుకంటే నేను అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తానంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్ కవర్ చేస్తుంటాను. బట్ మనీ గురించి నేను ఎక్కువ కవర్ చేస్తాను. సో ఇలాగ నేను చెప్పడం వల్ల వాళ్ళ లోపల ఏమొస్తాయంటే వైబ్రేషన్లో మార్పు వస్తాయి. ఇప్పుడు అందరూ అంటారు, సార్ మీ క్లాస్లోకి వస్తే ఇంత ఈజీ ఎలా మనీ వస్తుందని చాలా మందికి డౌట్ అవుతుంది, చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. బట్ నేనేం చేస్తాను మేడం, కన్సిస్టెన్సీ పైన నా డిపెండ్. ఎవరికైనా సరే ఏదైనా రావాలంటే మోస్ట్ కన్సిస్టెన్సీ ఉండమని చెప్తాను. ఫస్ట్ అటెండెన్స్ మేడం, తర్వాత అటెండెన్స్ ఎవ్రీడే అటెండ్ అవుతాను, కన్సిస్టెన్సీ ఏర్పడుతుంది. తర్వాత నీ టాస్క్ ఇస్తా, ప్రతిరోజు ఒక టాస్క్ ఇస్తా వాళ్ళకు. ఈరోజు ఈ టాస్క్ చేయమంటాను. ఈరోజు ఎవరైతే వాళ్ళు ఆ టాస్క్లు చేయడం మొదలుపెట్టారో వాళ్ళకు రిజల్ట్స్ రావడం అనేది మొదలు పెడుతుంటారు. ఫస్ట్ మన లోపల వైబ్రేషన్స్ మారాలి, మన యొక్క ఫ్రీక్వెన్సీ మారాలి. అవి మారాలంటే మన ఎనర్జీ మారాలి. మన ఎనర్జీ మారితే మన వైబ్రేషన్స్ మారుతాయి, ఫ్రీక్వెన్సీ పడుతుంది. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే దీని తర్వాత ఒక స్లైడ్ ఉంది, మీరు చూడండి, గమనించండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్టయితే జీవితపు మొదటి నియమం, ఏ పని నీకు సంతోషాన్ని ఇస్తుందో ఆ పనే చెయ్యి.
చాలా మంది ఏం చేస్తారు మేడం, సంతోషాన్ని ఇవ్వని పని చేస్తారు. ఇష్టం లేని పనులు Yes. తప్పదు ఇది చేయాలి అన్నట్టు చేస్తారు. అవును. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా వాళ్ళు కొన్ని చేయాల్సి వస్తుంది వస్తుంది. నచ్చకుండా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు మేడం. అంటే ఆత్మ సంతృప్తి ఉండదు. ఎవరికైతే ఆత్మ సంతృప్తి లేకుండా ఏదైనా పని చేస్తే అక్కడ మనీ రాదు మేడం. మనీ రావాలంటే ఒకటే మేడం, మీరు ఏదైతే ప్రేమిస్తారో, దేన్నైతే ఇష్టపడతారో ఆ పనినే మీరు చేయండి. లేదా మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనినే మీరు ఇష్టపడండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనీ విల్ ల్యాక్స్. ఎందుకంటే మీ లోపల జాయినెస్ ఉంది మేడం. ఓకే, జాయినెస్ ఇస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. మన జీవితంలో ఏదైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే మన లోపల ఆ జాయినెస్ అనేది బ్రింగ్ దట్ జాబ్ హ్యాపీనెస్. ఎప్పుడైతే నీలో ఎంత హ్యాపీనెస్ ఉంటే మనీ అనేది అంత ఫాస్ట్గా వస్తుంది. ఏం చేయాలి సార్ మనీ, అరే హ్యాపీనెస్ ఎలా వస్తుంది, అసలు నా దగ్గర డబ్బులు లేకనే కదా సార్ నాకు హ్యాపీ అంటారు. గుర్తుంచుకోండి, నేనేమంటానండి, ఇప్పటి వరకు నీ లైఫ్లో ఏదైతే జరిగిందో జరిగిన వాటికి కృతజ్ఞత చూపించు. ఫస్ట్ షో ద గ్రాటిట్యూడ్ దట్. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నో వస్తువులు మనకు హెల్ప్ చేస్తాయి మేడం. ఎందరో పర్సన్స్ కూడా మనకు లైఫ్లో హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనీ వల్ల కూడా మనకు చాలా హెల్ప్ అయింది. అంటే మనం చూడండి, మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మనకు మనీ ఎంతగానో హెల్ప్ అయిందా లేదా? మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి మనీ హెల్ప్ అయింది. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి హెల్ప్ అయింది. కూల్ ఫీలకు, మన పిల్లలకు, ప్రతి దాంట్లో కూడా మనీ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. బట్ అలాంటి ఇన్వాల్వ్మెంట్ అయిన మనీకి మనం ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నానో ఒకసారి ప్రశ్నించుకుంటే చెప్పరు మేడం. చాలా రాని దాని గురించి కంప్లైంట్ చేస్తారు, ఉన్న దాని గురించి మర్చిపోతారు మేడం. కృతజ్ఞత ఉండదు. నేనేమంటానంటే మన జీవితంలోకి ఏదైనా రావాలి అంటే నీ దగ్గర ఇప్పుడు ఏది ఉంది, చిన్న ఇల్లే ఉండొచ్చు, చిన్న కారే ఉండొచ్చు, చిన్న ఏదైనా మీ దగ్గర గోల్డే ఉండొచ్చు, ఎంతైతే ఉంటుందో ఫస్ట్ షో ద గ్రాటిట్యూడ్. మీరు ఏదైతే ఉన్నదాని పట్ల సంతృప్తితో ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నం చేస్తే అది మీ జీవితంలోకి వస్తుంది మేడం. ఎందుకంటే యద్భావం తద్భవతి. నువ్వు ఎలాంటి భావాలతో ఉన్నావో దానిని ఆకర్షించుకున్నావు. నా దగ్గర మనీ లేదు, మనీ లేదు, మనీ లేదంటే సిగ్నల్స్ వెళ్ళిపోతాయి, ఉన్న మనీ కాస్తే ఎగిరిపోతాయి. ఫస్ట్ బీ హ్యాపీ. నువ్వు ఉండవు, నీ దగ్గర అనంతమైన సంపద నీ దగ్గర ఉంది. ఎప్పుడైతే నువ్వు అలా ఫీల్ అవుతుంటావో నీ దగ్గరికి మనీ వస్తుంది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ మేడం, నా జీవితం సరిగ్గా లేదు, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్. ఎలా ఉన్నారు వాళ్ళు? డిసప్పాయింట్తో ఉన్నారు. వాళ్ళ భావాలు ఏంది, నా దగ్గర లేదు, నేను అర్హుడిని కాదు అనే భావంలో ఉన్నారు. యద్భావం తద్భవతి. వారి దగ్గరికి ఎప్పుడు మనీ రాదు మేడం. ఏదనుకుంటే అది జరుగుతుంది. ఎస్. అయితే నేనేమంటానంటే నీ దగ్గరికి మనీ రావాలంటే ఫస్ట్ నీ వైబ్రేషన్ మారాలి. ఇందాక మనం సీక్రెట్ చెప్పుకున్నాం కదా, KLB సీక్రెట్ అప్లై చేయాలి. దాంతోపాటు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం ఆనందాన్ని ఇస్తే మనం ఆనందాన్ని పొందుతామండి హరిత గారు. ఆనందం, నిరంతరం ఆనందంగా ఉండాలంటే మనం గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉండాలి. అంటే ఎంత ఎక్కువగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉంటే మన దగ్గరికి అంత మనీ ఫ్లో అవుతూ ఉంటుంది. సో దానికోసం మీ క్లాసెస్ కూడా కనెక్ట్ మీ చేస్తాం. క్లాసెస్ అటెండ్ అవ్వడం ద్వారా ఎప్పుడు సంతోషంగా అటెండ్ అయిన వాళ్ళను ఉంచగలరా? ఎస్, ఉంచుతాం మేడం. అయితే నేను ఏమంటానంటే ఎవ్రీ డే అటెండ్ అవ్వాలి. కొద్దిమంది ఏంటంటే ఒక 2-3 డేస్ వస్తారు, మహా అంటే 6 డేస్ అట్లా వస్తారు. బట్ ఎవ్రీ సింగిల్ డే అటెండ్ అవ్వాలి. మండే టు సాటర్డే మండే టు సాటర్డే ఉంటుంది. తర్వాత కంటిన్యూ అవ్వచ్చు, మెంబర్షిప్స్ ఉంటాయి వాళ్ళకి. సో మీరు ఎన్ని రోజులు కంటిన్యూ అవ్వాలనేది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. హ్యాపీగా ఉండాలంటే ప్రతిరోజు అటెండ్ అవ్వచ్చు. ప్రతిరోజు అటెండ్ అవ్వాలి మేడం. అలా అటెండ్ అయినప్పుడు మాత్రమే మన వైబ్రేషన్స్ మారుతాయి, మన ఫ్రీక్వెన్సీ మారుతాయి. మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మారుతాయో అప్పుడే మనకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. డబ్బును ఆకర్షించడం ఈజీ, జీవితంలో ఏదైనా సాధించడం కూడా చాలా ఈజీ. చాలా అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం. అవును. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.